హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను దీని మీద చిన్న షార్ట్ వీడియో చేశాను. అంటే షార్ట్ కాదు, అదే చిన్న చేశాను. అదే రెస్పాన్స్ ఎలా ఉంటుందని. బాగానే ఉంది, చాలామంది అడుగుతున్నారు. సరే, అయితే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేసామని ముందుగానే ఒక రోజు ముందుగానే రన్నింగ్ మనం ఉంటుంది కదా సెంటర్. నేనైతే రామగుండం వేసాము. రామగుండం అయితే అక్కడికి వెళ్తే మనకి ఏంటంటే క్వార్టర్స్ ముందు మనకి రూమ్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఇదే బిజినెస్గా పెట్టుకుంటారు. వాళ్ళు ఒక రోజుకి 150 అలా తీసుకుంటారు. ఏంటంటే ముందుగానే వెళ్ళి అక్కడ స్టే చేసాం అనమాట. అక్కడ స్టే చేసి రన్నింగ్కి ఫస్ట్ బ్యాచ్లో ఉండాలని చెప్పి నైట్ 1కి లేచి అక్కడ క్వార్టర్స్ ముందుకి గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ ముందు లైన్లో మేము వెళ్ళేసరికి మేమే ముందు వెళ్ళాం అనుకున్నాం. మేము వెళ్ళేసరికి ఒక 20-30 మంది ఉన్నారు. ఆ లైన్ కట్టారు, కూర్చున్నారు లైన్లో. మేము అలాగే కూర్చున్నాం 2ంటికి. అది ఓపెన్ చేసరికి 5 అలా అయింది, 5:30 అయింది. అప్పుడు దాకా అలాగే లైన్లో దోమలో కూర్చున్నాం. మ్యాక్సిమం ట్రై చేయండి, ముందుంటాకి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ బ్యాచ్లు తీస్తారన్నమాట. ఒక 40 to 60 మెంబర్స్ని తీస్తారు బ్యాచ్ రన్నింగ్కి. ఆ బ్యాచ్లో మన ముందు బ్యాచ్ అనుకోండి, ఎండ లేకుండా చక్కగా వాతావరణం బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో దానికి ట్రై చేయండి ఎవరైనా సరే వెళ్తే, ముందు త్వరగా వెళ్ళడానికి. సరే, అయితే ఇంకోటి ఏంటంటే గేట్లో ముందు లోనికి అలో చేసినప్పుడు మనకి అక్కడ ఐడి కార్డులు చూసుకుంటారన్నమాట. మనది ఆధార్ కార్డు చెక్ చేసుకొని అక్కడ మనకి హాల్ టికెట్ ఇంకోటి ఉంటుందన్నమాట, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి రన్నింగ్కి. ఇవన్నీ తీసుకుని వెళ్తే అక్కడ గేట్లో చూసుకొని చెక్ చేసుకొని పంపిస్తారు లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లైన్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఈ ఫామ్ అన్నారు కదా, ఒకళ్ళు అడిగారు ఈ ఫామ్ని ఎవరు ఫిల్ చేస్తారని. ఈ ఫామ్లో ఏంటంటే ముందు పైన ఉన్న చూసారా మన డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ని మనం ఫిల్ చేసుకోవాలి మన ఓన్గా. మన డీటెయిల్స్ని ఇక్కడ మన చెస్ట్, ఇక్కడేమో ఇదేంటిది చెస్ట్ ఎక్స్పాన్షను, ఇక్కడ మన హైట్, అలాగే ఇంకేమున్నాయి ఈ తర్వాత క్వాలిఫికేషన్ అనమాట. ఏంటంటే మన వెయిట్, ఇవన్నీ చెక్ చేసినప్పుడు వాళ్ళు వేసుకుంటారు ఫామ్ మీద. మన రన్నింగ్ చేసిన తర్వాత క్వాలిఫై అయ్యామా లేదా అని చెప్పి అవన్నీ వాళ్ళే ఫిల్ చేసుకొని స్టాంప్స్ అవన్నీ వేసి సిగ్నేచర్ చేసి మనకి ఇస్తారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు. ఓకే, ముందే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హైట్ ఒకటి చెక్ చేస్తారు. హైట్, చెస్ట్, వెయిట్ మరియు ఓవర్ వెయిట్ అయితే రాస్తారు, మరి లో అండర్ వెయిట్ అయినా సరే రాస్తారన్నమాట. నేను 58 kgs, సో ప్రాబ్లం లేదు నాకు. నాది 175 అయినా 58 kgs ఉన్న అండర్ వెయిట్ ఏం లేదు, బాగానే ఉంది. అలాగే ఓవర్ వెయిట్ 70 అలా ఉన్న బాగానే ఉంటుంది నాకు తెలిసి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకి ఫేవర్గానే ఉంటారు అక్కడ వాళ్ళు. మరి మనం తోసేయాలని చెప్పి చూడరు. నాకు చూసారా 81 to 86, అంటే నాది కరెక్ట్గా అంత వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇంకా క్వాలిఫైలో వేశారు. అలాగే హైట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. హైట్లో 1 సెంటీమీటర్ తక్కువ వచ్చినా సరే నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు, దాంట్లో అసలు సమస్య లేదు. ఒక్క సెంటీమీటర్ తక్కువ ఉన్నా, 1 సెంటీమీటర్ కూడా అసలు 0.5 ఉన్నా సరే తీసేస్తున్నారు హైట్ విషయంలో. అసలు ఎక్స్క్యూజ్ చేయట్లేదు దాంట్లో మాత్రం, అది మాత్రం చూసుకొని జాగ్రత్తగా. సో ఈ చెక్ చేసిన తర్వాత మనల్ని ఒక బ్యాచ్ కింద కూర్చోబెట్టి రన్నింగ్కి వదులుతారన్నమాట. ఆ రన్నింగ్లో మనకి ఏంటంటే మేము వేసినప్పుడు రన్నింగ్ ఒక 3 laps కింద ఇచ్చాడు. అంటే 1.5 కిలోమీటర్ దాన్ని 3 laps కింద పెట్టారు. 1.5 అనుకుంటా, 3 laps కింద పెట్టినట్టున్నారు. 3 laps మనకు ప్రతి ల్యాప్లో ఒక టోకెన్ ఇచ్చేవాళ్ళనమాట. ఆ టోకెన్ తీసుకొని కరెక్ట్గా 3 టోకెన్లు రిసీవ్ చేసుకుని ఎండింగ్ పాయింట్కి వెళ్ళి ఆ టోకెన్ ఎండింగ్ పాయింట్లో టోకెన్లు ఇవ్వాలన్నమాట. మనం 3 కంప్లీట్ చేసినప్పుడు, మనం రన్నింగ్ చేసినప్పుడు ఆ 3 ఒక్కటి మిస్ అయినా సరే వేస్ట్ అయిపోయినట్టే. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని మనం రన్నింగ్లో ఉండగానే వాళ్ళు ఇస్తారు మనకి. అది చేత్తో పట్టుకొని జాగ్రత్తగా జేబులో పెట్టుకొని పరిగెట్టాలి. రన్నింగ్ మాత్రం జాగ్రత్తగా వేసుకొని మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ, మరీ ఎక్కువ ఓవర్ స్పీడ్ వేయకుండా, లో స్పీడ్ వేయకుండా, ప్రాక్టీస్ని బట్టి టైం చూసుకొని వేసుకోండి. అలాగే మనకి ఇక్కడ చెస్ట్ నెంబర్ వేస్తున్నారు చూసారా, ఇది మెయిన్ ఒకటి మన ప్రతి దాని మీద ఉంటుంది అనమాట. మనకు చెస్ట్ నెంబర్ ఇచ్చేస్తారు వెళ్ళినప్పుడు, ఆ చెస్ట్ నెంబర్ మనం తగిలించుకుని ఉండాలి. ఆ చెస్ట్ నెంబరే పిలుస్తారు ప్రతిసారి మనల్ని, మన పేర్లు పెట్టి పిలవరు, చెస్ట్ నెంబర్ పిలుస్తారు. మనం అలర్ట్గా ఉండాలి.
వాళ్ళని ఎక్కువ ఇసుకించకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటే బాగుంటుంది. చాలా ఫేవర్గా ఉంటారు మనకి. మనం ఎక్కువ చేయకూడదు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ ఇంకోటి పెడతాను. దాంట్లో ఒక మేజర్ థింగ్ ఒకటి ఉంది నాకు తెలిసి, అంటే నేను ఫేస్ చేసింది, చాలామంది ఫేస్ చేశారు. దాని గురించి ఇంకో వీడియో పెడతాను. సో ఫాలో అవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.